శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని విశ్లేషణ చేసుకుంటే 3 గ్రహాల యొక్క ఉన్నతి బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు, బుధుడు వీరిద్దరూ కూడా బాగున్నారు. మరి ఈ ధనుసు రాశి వారి గురించి కొంచెం చెప్పాలి. కృషి ఎక్కువగా ఉండాలి, మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కుటుంబంలో ఐకమత్యం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. అన్నదమ్ముల సహాయ సహకారం అంతగా దొరకదు, కొంచెం ప్రయత్నం చేసుకొని ఓర్పు కలిగి ఉండాలి. అలాగే సంతానానికి సంబంధించి ఖచ్చితమైన ఓర్పుని పాటించాల్సి ఉంటుంది. ఏదంటే అది రూల్స్లు పెట్టేసి సంతానం ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నట్టయితే మీకు మానసికమైనటువంటి పరితాపం ఏర్పడుతుంది తప్ప అక్కడ ఫలితం అయితే ఏమీ ఉండబోదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అపవాదులు ఉంటాయి. ధనము ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే ధనము రుణము అప్పు చేయడం కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల ఏదైనా ఒక అపవాదు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా అంత బాగాలేదు. ఉద్యోగ జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఈసరికే మీరు చాలా వరకు మీకు అనుభవంలోకి వచ్చి ఉన్నది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం ఉపశమనం కలిగే కాలంలాగా కనిపిస్తూ ఉంది. ఇక స్త్రీల విషయంలో మీకు అనుకూలంగా ఉంటారు. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఉంటాయి. విద్యార్థులు బాగున్నారు అనే చెప్పాలి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలైనా చెయ్యండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా నవగ్రహ హోమం చెయ్యండి. ఈ పరిహారాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చతుర్థంలోకి చంద్రుడు వెళ్ళారు.
మరి రాశిలో ఉన్నప్పుడు అనేక రకాల లాభాలను ఇచ్చారు, మృష్టాన్న భోజనాలను ఇచ్చాడు, విందు వినోద కాలక్షేపాలను ఇచ్చారు. అలాగే మీరు ఎంతో ఆనందంగా ఉండడానికి దోహదం చేసినటువంటి చంద్రుడు ఇప్పుడు 4వ స్థానంలోకి వెళ్ళిపోయి రాహుతోనూ నీచ బుధునితోనూ శనిగారితోనూ కలిసి ఉన్నారు. మానసికమైన వేదన ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే యోగా చెయ్యండి, చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కానీ, వ్యాపార వర్గాల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంతో కూడినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ అర్ధాష్టమంలోకి శని వచ్చేసారు, రాహు కూడా అర్ధాష్టమంలోనే ఉన్నారు, అలాగే కేతువు దశమంలో ఉన్నారు. ప్రధాన గ్రహాలు అని చెప్పుకోబడేటటువంటి 4 గ్రహాలలో 3 గ్రహాల బలాలు ఏమాత్రము లేవు. ఇప్పుడు ఈ అర్ధాష్టమాన్ని మనకి అనుకూలం చేసుకోవాలి అంటే గురుబలం చాలా బాగుండాలి. మరి గురుబలం లేదు కదా, గురువుగారి బలము లేదు, శనిగారి బలము లేదు, రాహు బలము లేదు, కేతు బలం లేదు. 4 బలాలు లేకుండా ఉన్నప్పుడు స్తోత్రపారాయణ వల్లనే అది సాధ్యపడుతుంది అని తెలుసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్రపారాయణాలు చేయాలి, ప్రతినిత్యము దైవారాధన చేసుకోవాలి, ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ కొలువై ఉన్న దేవుడికి మీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఏమిటో చెప్పుకోండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు కొన్ని వేల జపాలు, కొన్ని వేల అభిషేకాలు జరుగుతాయి అక్కడ. కాబట్టి విగ్రహంలో చాలా శక్తి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆలయానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన విధంగా మీరు పరిహారాలు చేసుకోండి, భగవంతుని యొక్క దర్శనం కూడా చేసుకోండి, మరింతగా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఓర్పు కలిగి ఉండడం అనే దాన్ని మటుకు మర్చిపోవద్దు అని మరొకసారి సూచిస్తున్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.